జిల్లాలోని తిమ్మంపేట గ్రామంలో ఓ విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. 2 కుటుంబాలు సుమారుగా 6 వ్యక్తులున్న ఈ కుటుంబంలో ఎస్టీ జనరల్ రిజర్వేషన్ కావడం, 3 వార్డులు కూడా ఎస్టీ రిజర్వేషన్ కావడంతో వీళ్ళు ఈ 6కే ఈ 4 పదవులు వరించిన ఉన్నాయి. చూసుకోవచ్చు ప్రస్తుతం ఆ 2 కుటుంబాల ఇంట్లో వద్ద ఉన్నాము. తిమ్మంపేట గ్రామంలో ఉన్న ఈ 2 కుటుంబాలు నిరుపేదమైన కుటుంబాలు. ఈ నిరుపేద కుటుంబానికి చెందిన వీటిలో ఇరు కుటుంబాల్లో సుమారు 6 వ్యక్తులు ఉన్నారు. ఈ 6 వ్యక్తులకు ఎస్టీ జనరల్ ఆ కుటుంబం నుండి ఒకరు, ఈ కుటుంబంలో ఒకరు పోటీ చేసే అవకాశం వచ్చింది. వీటితో పాటుగా 3 వార్డులు కూడా ఎస్టీ రిజర్వేషన్ కేటాయించారు. పూర్తిగా ఈ 2 కుటుంబాలు 6 వ్యక్తులు ఉండడం, 4 కూడా పదవులు వరించనున్నాయి. పేద మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఈ ఫ్యామిలీస్కి ఎస్టీ రిజర్వేషన్ కావడంతో ప్రస్తుతం సర్పంచుల అభ్యర్థులు ఈ 2 కుటుంబాల నుండే గెలిచే అవకాశం ఉంది. అసలు ఎలా ఫీల్ అవుతున్నారు, ఏమనుకుంటున్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఏం పేరు మీ పేరు? మీ గ్రామానికి ఎస్టీ జనరల్ వచ్చింది, ఎట్లా ఏమనుకుంటున్నాం? అదే మాకు ఎస్టీకి ఇచ్చినందుకు చాలా సంతోషం పడుతున్నాం. మేము పేదోళ్ళం. ఈ ఒక్కసారి మాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అయితే మాకు ఇచ్చినందుకు మేము చాలా సంతోషపడుతున్నాం. ఈ మా గ్రామ ప్రజలకు కూడా మేము మమ్మల్ని మంచిగా చూడాలి, ఆ ఓట్లు అనేది మాకు వేయాలి, గెలిపించాలి అని అన్ని కుటుంబాలు మాకు మంచిగా చూడాలని చెప్పి ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. చూడాలని కోరుకుంటాను. మాది ఎస్టీ 2 కుటుంబాలు ఉంటే 6 మనుషులు ఉంటాం. మాకు సర్పంచ్ స్థానానికి ఇచ్చినందుకు మాకు బాగా మంచి జరగాలని ఒకసారి ఇచ్చినందుకు మాకు గవర్నమెంట్ తరఫున మేము ధన్యవాదాలు కోరుకుంటున్నాం సార్. అంటే నీకు ఎస్టీ రిజర్వేషన్ మీకు రిజర్వేషన్ మీకు వస్తుందని మీరు అనుకున్నారా? మేము ఆ కళలు కూడా అనుకోలేదు సార్. మేము అయితే ఇచ్చినందుకు మాకు చాలా గర్వంగా ఉన్నది. అంటే మీరు 2 కుటుంబాలు 6 వ్యక్తులు 4 పదవులు వస్తున్నాయి. ఎట్లా ఏమనుకుంటున్నావు? మరి గ్రామ పంచాయతీలో ప్రజల అభివృద్ధికి ఎట్లా కృషి చేస్తావు? ఇట్లా మాకు అవకాశం ఇచ్చినందుకు బాగా గర్వపడుతున్నాం. అవకాశం మాకు ఇది కూడా మాకు లాస్ట్ వరకు మాకు ఓకే అయింది అనుకో, మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతాం. మేము మా గ్రామ ప్రజలు కూడా మంచిగా చేస్తామని మాకు ఉన్నది, మాకు నమ్మకం ఉన్నది. అంటే నువ్వు పేద కుటుంబం కదా, మరి మీ గ్రామంలో నీకు ఓటు వేస్తారు అనుకుంటున్నావా? గ్రామ ప్రజలకు ఏం చెప్తావు? నువ్వే సర్పంచ్ అభ్యర్థిగా నిలబడుతున్నావు కదా, ఏం చెప్తావు మీ గ్రామ ప్రజలకి? మా గ్రామ ప్రజలకు మాకు వాళ్ళు ఏదంటే అదే, మేము దానికి సిద్ధం, దాన్ని చేయడానికి రెడీ ఉన్నాం మేము. మాకు ఎందుకంటే ఎట్లాగా మరి దీన్ని సక్సెస్ కావాలని మేము కోరుకుంటాను. మా గ్రామ ప్రజలు ఏదంటే అది మేము చేయడానికి రెడీగా ఉన్నాం. చూసాం కదా, కళలో కూడా ఊహించలేదు ఈ కుటుంబాలకు ఎస్టీ రిజర్వేషన్ కావడంతో ఈ 2 కుటుంబాలే బరిలో నిలవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రస్తుతం ఈ 2 కుటుంబాల నుండే సర్పంచ్తో పాటు 4 అంటే 3 వార్డు మెంబర్లతో పాటు సర్పంచ్ 4 పదవులు ఈ 2 కుటుంబాలకి వరించనున్నాయి. సుమారుగా ఆ కుటుంబంలో తల్లి తండ్రి కుమారుడు కేవలం 2 కుటుంబాలు ఇదే విధానం ఉంటుంది. మరో కుటుంబం పక్కనే ఉన్న మరో కుటుంబం ఉంది, అడిగి తెలుసుకుందాం. అమ్మ, మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు? 3. మరి ఎస్టీ జనరల్ అయింది, ఎవరు నిలబడతారు అనుకుంటారు మీ ఇంట్లోకి వెళ్ళి? అంటే ఏమైతుంది నీకు? భర్త. అంటే ఇప్పుడు మీ భర్త నిలబడుతుండు, మరి మీకు రిజర్వేషన్ వచ్చింది అని అనుకున్నావా ఇంతకుముందు? ఫస్ట్ మరి అసలు ఇప్పుడు ఊహించినావు నువ్వు సర్పంచ్, మీ భర్త సర్పంచ్? వచ్చిందని ఊహించుకుంటాను. వచ్చింది మాకు, ఇంతకుముందు వచ్చింది మాకు 3 నిలబడితేనే వచ్చింది. మేము 3 వార్డు మెంబర్లకు వచ్చింది మాకు. అయితే ఇప్పుడు కూడా నిలబడతామని. అంటే మీ 2 కుటుంబాల మధ్య పోటీ ఉండబోతోంది. మరి ఒకవేళ మీ మీ భర్త నిలబడితే ఏం చెప్తాం మీ ఊరు గ్రామస్తులకు? చెప్తాం, మేము చెప్పు తీరు చెప్తాం, మేము ఉంటాం, ఏం చేసినా చెప్తాం. ఇప్పుడు ఏం చెప్తావు అమ్మా? ఎందుకు ఓటేయాలంటావు? మీ భర్తకు ఓటేయాలంటే గ్రామ ప్రజలకు ఏం చెప్తావు? మరి మీరు పేదోళ్ళు కదా, ఏమని చెప్తావు ఊరోళ్ళు? మాకు ఏది లేదు, నిలబడ్డాక అన్నీ చేసేటివి చేస్తాం. రావాలి, ముఖ్యమైతే రావాలి, నిలబడతాం. విన్నాం కదా, కేవలం 2 కుటుంబాల్లో 3 సభ్యులు, ఆ కుటుంబంలో 3, ఈ కుటుంబంలో 3, కేవలం 6 కుటుంబాల్లో సర్పంచ్ పదవితో పాటు 4 పదవులు, 3 వార్డు మెంబర్లు పదవులు కూడా ఎస్టీ రిజర్వేషన్ కావడం, ఈ 2 కుటుంబాల్లోనే 6 వ్యక్తులకు కూడా పదవులు లభించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పేద మధ్యతరగతి కుటుంబాలకు ఎస్టీ రిజర్వేషన్ కేటాయించడం పట్ల కూడా ఇరు కుటుంబాలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. వీడియో జర్నలిస్ట్ కీర్తన్తో యశ్వంత్, బిగ్ టీవీ, మహమూద్పట్నం నుండి. For more videos like this, subscribe Big TV channel.